కొర్లగుంట గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం తరపున చేయడం జరిగింది. మొత్తం 693 పట్టాదారు పాస్ పుస్తకాలకి 440 ఈరోజు శాంక్షన్ చేసి ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి గతంలో తెలియజేశారో వారందరికీ కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఇంకో 293 మందికి అనుకుంటాను, వారికి 253 మందికి రకరకాల కారణాలతో చనిపోయిన వాళ్ళు కానివ్వండి, మ్యూటేషన్ కానివ్వండి, లేకపోతే విస్తీర్ణంలో తేడాలు కానివ్వండి, ఈ కారణాలతో 253 మందికి ఇప్పటికీ ఇవ్వలేదు. అవి కూడా ఎంక్వైరీ చేసి వారికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా లేటెస్ట్ టెక్నాలజీస్ వినియోగించుకొని సాధ్యమైనంత వరకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకోకుండా పక్క రైతులు ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుని ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంట్లో రైతుల అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని రైతులకి నోటీస్ ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే చేసి ఇవన్నీ కూడా నిర్ధారించబడతాయని చెప్పేసి మనం చేస్తాము. డిస్ప్యూట్ లేనంత వరకు వెంటనే పాస్ పుస్తకాలు జారీ చేయబడతాయి. ఎక్కడైనా డిస్ప్యూట్ ఉంటే ఎంఆర్ఓ స్థాయిలో కానీ, లేకపోతే సబ్ కలెక్టర్ స్థాయిలో కానీ, కలెక్టర్ స్థాయిలో కానీ వాటిని పరిశీలించి వ్రాతపూర్వకమైన జడ్జిమెంట్ లాగా, అంటే ఏ కారణంతో ఆ కలెక్టర్ ఆ అధికారి నిర్ణయం తీసుకున్నారో దాన్ని సోదాహరణంగా దాంట్లో రాసి ఎవరికి అని చెప్పేసి మరి తెలియజేస్తారు. దాని మీద కూడా అభ్యంతరం ఉంటే రైతుకి కోర్టుకు వెళ్ళే అధికారం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో పారదర్శకతగా మెయిన్గా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి త్వరలో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అంటే ప్రజలు పడే ఇబ్బందుల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి రెవెన్యూ. ఎందుకంటే భూములు ఎంతో కష్టపడి చెమటోడ్చి కొనుక్కున్న భూములకి సరైన హక్కులు కలిగించడం కోసం ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం.